శ్రద్ధ, ఓపిక ఉండాలే గాని ఇంటిలోనే ఔషధ మొక్కలతో పాటు జాతి పండ్ల మొక్కలను వేసుకుని వాటి ఫలాలను ఆస్వాదించవచ్చంటున్నారు జంగారెడ్డిగూడెం గరుడనగర్కు చెందిన అరవ శ్రీనివాసమూర్తి. గరుడనగర్లో నివాసం ఉంటున్న మూర్తి ఇంటిపైన మొక్కలను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ మొక్కలు మామూలువి కావు. ఇతర దేశాలలో మాత్రమే మొలిచే ఔషధ వివిధ పండ్ల మొక్కలను అలవోకుగా సాగు చేస్తున్నారు. పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు ఇంటి వద్ద సాగు విధానాన్ని చూసినట్లు తాను కూడా సేంద్రియ పద్ధతిలో సాగు పండ్లు, ఔషధ మొక్కలను నాటి వాటి ఫలాలను 10 మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ నివారణకు, కిడ్నీ రుగ్మతలు, షుగర్ వ్యాధి బారిన పడిన బాధపడే వారు ఉంటే తాను ఇచ్చే పండ్లు, ఔషధ గుణాలు కలిగిన ఆకులు సేవించి రోగాల నుంచి బయటపడవచ్చని అన్నారు. అరవ శ్రీనివాసమూర్తి ఇంటిపైన వేసిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కల సాగు విధానం చూసి గరుడ నగర్ లో మిగిలిన వారు సైతం అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ఎవరికైనా ఎటువంటి సలహాలు కావాల్సినా తనను సంప్రదించవచ్చని తెలిపారు. ఆయన ఇంటిపైన డ్రాగన్ ఫ్రూట్ తో పాటు చెర్రీ, ఎర్ర తోటకూర, స్టార్ ఫ్రూట్స్, క్యాట్ ఫ్రూట్, వాటర్ యాపిల్, స్వీట్ వాక్, బ్రహ్మకమలం, కొండమామిడి, స్ట్రాబెర్రీ, తైవాన్ లెమన్, రెడ్ జామకాయ, మిరాకిల్ ఫ్రూట్, మల్బరీ, క్యాటై ఫ్రూట్, పీనట్ బటర్, రెడ్ హలీమ్, స్వీట్ శాంతల్, రెడ్ వాటర్ యాపిల్, ఫ్యాషన్ ఫ్రూట్, నల్ల పసుపు వంటి రకాలను పెంచారు. తాను గురునాథరావును ఆదర్శంగా తీసుకుని సాగు చేస్తుంటే గరుడ నగర్ లో తనను చూసి మిగిలిన వారందరూ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, పండ్ల రకాలను సాగు చేయడంపై దృష్టి పెడుతుండటంపై సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. తన తనయ సైతం అగ్రికల్చర్ విద్యను అభ్యసించడంతో పాటు తాను దేశ విదేశాల నుంచి మొక్కలను తీసుకువస్తుందని తెలిపారు. కేవలం ఆవు పేడ, వర్మి కంపోస్ట్ తో మాత్రమే సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. పక్షుల కోసం ఇళ్లపైన, వసరాలపైన డ్రాగన్ ఫ్రూట్స్ మధ్య గూళ్లు ఏర్పాటు చేశామని, వివిధ రకాలైన చిలక జాతికి చెందిన పక్షులు వస్తుంటాయని తెలిపారు. తనను సంప్రదిస్తే ఉచితంగా మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆకుకూరలను సైతం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఉన్న చిన్నపాటి ట్రైకర్ పై ఎన్నో ఔషధ, పండ్ల, ఆకుకూరలను సాగు చేస్తున్న అరవ శ్రీనివాసమూర్తి ఇంటి క్షేత్రం తమకు ఎంతో దోహదపడుతుందని గరుడ నగర్ వాసులు తెలియజేస్తున్నారు. నాకు గత 5 సంవత్సరాలుగా 7 సంవత్సరాల నుంచి నేను టెర్రస్ గార్డెన్ పెంచుతున్నానండి. ఈ రోజు సిటీ న్యూస్ బాలు గారు వచ్చి టెర్రస్ గార్డెన్ వీడియో తీస్తారంటే సరే వచ్చారు సార్. నా దగ్గర ఇలాగ అరుదైన మొక్కలండి. ఇక్కడ కొంచెం మనకు అరుదుగానే దొరుకుతాయండి, ఇక్కడ దొరకవు. ఇది గ్యాక్ ఫ్రూట్ అండి. ఇది ఈ మొక్క గ్యాక్ ఫ్రూట్ అంటారండి దీన్ని. ఇక్కడ లేదండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ 10 సంవత్సరాల నుంచి ఉందండి నా దగ్గర. తర్వాత అది వాటర్ యాపిల్ అండి. అది వైట్ వాటర్ యాపిల్ అండి. అది వాటర్ యాపిల్ అండి. అది మిస్వాక్ అండి. అది ఎగ్ సంపంగి అండి. ఇది వాటర్ యాపిల్ రెడ్ అండి. ఇదేమో స్వీట్ వాక్ అండి. తర్వాత ఇది బ్రహ్మకమలం అండి. ఇదేమో కొండమావిడి అంటారండి. అంబ్రెల్లా మ్యాంగో కూడా అంటారండి దీన్ని. ఇవేమో స్ట్రాబెర్రీ మొక్కలు అండి. ఈ స్ట్రాబెర్రీ అండి. తర్వాత ఇదేమో లెమన్ అండి. తైవాన్ లెమన్ అండి. 8 నెలల కాపు వస్తుందండి. ఇదేమో రెడ్ జామ్ అండి. దానిమ్మకాయ ఫ్రూట్ లా ఉంటుందండి జామ్. ఇదేమో మిరాకిల్ ఫ్రూట్ అండి. ఈ మొక్క ఈ కాయ తింటే 2 గంటల వరకు టేస్ట్ తెలియదండి మనకి. నేను నోరంతా తీగానే ఉంటుందండి. ఇదేమో మామూలు జామ్ అండి. తైవాన్ జామ్ అండి. ఇదేమో మల్బరీ ఫ్రూట్ షార్ట్ వెరైటీ అండి. ఇదేమో క్యాట్ ఐ ఫ్రూట్ అంటారండి దీన్ని. ఇంకా కాయలు లేవండి దీనికి. ఇదేమో స్టార్ ఫ్రూట్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది పీనట్ బటర్ అండి. ఈ మొక్క పీనట్ బటర్ మొక్క అంటారండి దీన్ని. ఇదేమో వైట్ నేరేడు అండి. అదేమో స్వీట్ చెర్రీ అండి. స్వీట్ స్ట్రాబెర్రీ చెర్రీ అంటారండి దీన్ని. అదేమో రెడ్ హనీ మల్బరీ అండి. అది ఎగ్ ఫ్రూట్ అండి. అది స్వీట్ శాంతాల్ అండి. ఇదేమో రెడ్ వాటర్ యాపిల్ అండి. ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి. స్వీట్ వాక్ అండి. ఇక్కడ అండి ఇంకోటి ఏమో కింద జాఫ్రా మొక్క అని ఒకటి ఉందండి. గమసిందరం ఫుడ్ మొక్క. దొండ మొక్క, మన దొండ ఉసిరి మొక్క ఉందండి నా దగ్గర. ప్యాషన్ ఫ్రూట్ ఒకటి ఉందండి. అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి. నల్ల పసుపు ఉందండి. ఇంకా అరుదైన మొక్కలు ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే నేను ఫ్రీగా ఇస్తానండి మొక్కలు. నా దగ్గర డ్రాగన్ ఫ్రూట్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు ఫ్రీగా ఇస్తానండి ఎవరికైనా. మీకు ఇన్స్పైర్ ఎవరైనా ఉంటే నాకు ఇన్స్పిరేషన్ మా సార్ గురునాథరావు గారు ఇంటికి మీద పెంచారండి అక్కడ ఇదివరకు ఫస్ట్ లో. అక్కడ చూసి నేను మొదలు పెట్టానండి. ఆ తర్వాత నాకు డెవలప్ చేసుకుంటూ వచ్చాను. పాప అగ్రికల్చర్ ఎంఎస్సీ చదివిందండి. మా పాప అక్కడక్కడ మొక్కలు అరుదైన మొక్కలు తీసుకొస్తాం మీద ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి నేను ఇలా పెంచడం జరిగిందండి. మా ఆకుకూరలు కూడా మా టెర్రస్ మీద ఉంటాయండి ప్రతిదీని. ఇది చుక్కకూర అండి. అది పాలకూర అండి. అక్కడేమో మెంతికూర ఉందండి. ఇది పుజానా అండి. ఇదేమో గుంటకన్నా నాకండి. ఏరికి పెట్టుకుంటానికి ఉపయోగపడుతుందని గుంటకన్నా నాకు కూడా ఉందండి మా దగ్గర. ఇది ఎక్కడైనా పొలాల్లో దొరుకుతుందండి. ఇది బయట మొక్క తీసుకొచ్చి అయితే అలా అయిందండి. నేను వేసిన తర్వాత ఒకటి చిన్న టబ్బులు పట్టుకెళ్ళి మా ఇంటి పక్కన కూడా చాలా మంది వేసుకున్నారండి. ఇక్కడ 15 ఏళ్ల మీద డ్రాగన్ ఫ్రూట్స్ బాగా కాస్తాయండి. ఇది ఒక మొక్క పెట్టుకుంటే సంవత్సరానికి లేదంటే 15 కేజీలు కాస్తుందండి. కొంచెం 2 సంవత్సరాలు అయితే, ఒక సంవత్సరం అయితే 2-3 కాయలు కాస్తాయి. తర్వాత 15 కేజీల వరకు కాస్తాను 2-3 మొక్కలు వేసుకుంటే. ఎవరైనా మీకు మొక్కలు కావాల్సి వస్తే నన్ను సంప్రదించితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయండి. ఎవరికైనా ఫ్రీగా ఇస్తాను.